బీఆర్ఎస్ పార్టీ సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా రేపు కరీంనగర్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అంటే దయచేసి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దయచేసి మీరు ఆలోచించండి, గమనించండి. ఈరోజు క్యారెక్టర్ అసెసినేషన్ చేసినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రౌడీ వెధవ, ఒక గూండా, ఒక మతి స్థిమితం లేని పాడి కౌశిక్ రెడ్డి, ఒక మధ్య తరగతి అంచెలంచెలుగా ఎదిగినటువంటి నిఖార్సైనటువంటి, నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి, ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్నటువంటి బండి సంజయ్ గారిపై మాట్లాడేటటువంటి విధానం నిజంగా సిగ్గుచేటు. దానికి తోడు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ రేపు కరీంనగర్కు బంద్నిచ్చింది. అంటే నువ్వు ప్రజా శ్రేయస్సు కోరుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినట్లయితే, కౌశిక్ రెడ్డి అయినట్లయితే, బీఆర్ఎస్ నాయకులు అయినట్లయితే అసలు బంద్నివ్వాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే ఈ బంద్ను ప్రకటించి రేపు కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలను, వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేటటువంటి ఒక కుట్ర ఈ బీఆర్ఎస్ గూండాల ఆలోచన విధానంలో దాగుంది. దయచేసి ఈ అంశాన్ని కరీంనగర్ ప్రజలు గమనించాలి.